నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాగుంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ వన్ సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. పేరు ముకుందరావు సార్. ముకుందరావు, ఎక్కడి నుంచి వచ్చినావు? రిసాల్ బజార్కి వెళ్ళి వచ్చినావు సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్ సార్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 9.2 ఉండే సార్. 9.2 ఉండే సార్. ఇది నీ రిపోర్టు సార్. సిరం క్రియాటిన్ 9.2 సార్. మరి అప్పుడు ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? అప్పుడు గమ్ము ఎక్కువ వచ్చేది సార్. యూరిన్ మొత్తం బంద్ ఉండే. ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. 2 ఇప్పుడు దమ్ము వస్తుండే, యూరిన్ బంద్ అయిన ఉండే సార్, ఆయాసం ఉండే. ఆయాసం. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అయింది సార్. 1 నెలలో ఏమేమి డెవలప్ అయింది? ఇది దమ్ము డెవలప్మెంట్ అయింది. యూరిన్ దమ్ము అయింది సార్. దమ్ము రాకుండా అయింది. దమ్ము మొత్తం మంచి నడుస్తున్నావు. మంచిగా నడుస్తుంది. యూరిన్ వస్తుంది. యూరిన్ వస్తుంది సార్. వెరీ గుడ్ సార్. ఇంకా ఇట్లనే డెవలప్ కావాలి సార్. మంచిగా తినాలి సార్. ఆకలి అయితట్టు చేస్తే ఇప్పుడు సార్. ఓకేనా? ఏం పేరు? బాలప్ప సార్. బాలప్ప, ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణపేట సార్. నారాయణపేట. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఇది సగం నెత్తి హెడ్ఏక్ ఉండదు మొత్తం. 1 సైడ్ నెత్తి నొప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 5 years అయిపోయింది సార్. 5 years నుంచి ఎక్కడెక్కడ పోయినావు? అన్ని హాస్పిటల్, హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం తిరిగి ఎక్కడ తగ్గాలి. అన్ని అప్పుడప్పుడు ఇస్తారు, తక్కువ మళ్ళీ అదే పెయిన్ కిల్లర్లు ఇస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఎట్లుంటుంది నెత్తి నొప్పి? ఇప్పుడు నెత్తి నొప్పి విపరీతమైన బాధ ఉంటుంది సార్. తట్టుకోలేనంత తట్ట ఇట్లా పొడుస్తుంటుంది.
చాలా బాధ ఉంటుంది సార్. ఇలా కొద్దిగా ఎంత నెత్తి సగం నెత్తి గుంజుతుంటుంది ఇట్లా. ఆ, కడుపులో జ్వరం వచ్చినట్టు టైట్ అయిపోతుంది. అప్పుడు నెత్తి అంతా నెత్తి గుంజుతుంది సార్. దెబ్బ తాకిందా నెత్తికి ఎప్పుడన్నా? అవును సార్. పొలంలో కూడా కొట్లాడినాం సార్. అది బాగా దెబ్బ తాకింది సార్ ఇక్కడ. దెబ్బ తాకింది. అప్పటి నుంచి ఇది శురువైంది. సూర్యమైంది సార్. ఇప్పుడు మన మందులతో పర్మనెంట్గా అవుతుంది ఇక. ఓకే సార్. మళ్ళీ వచ్చినప్పుడు తగిన సంగతి చెప్పాలి. ఓకే సార్. ఏం పేరు? విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట సార్. జమ్మికుంటకి వచ్చినావా? అవును సార్. చిక్కడపల్లికి. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ లివర్ ప్రాబ్లం సార్. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. అవును సార్. ఏమన్నారు బయట డాక్టర్లు? డాక్టర్లు డయాలసిస్ చేసుకోమని చేసుకుంటాను కూడా. చేసుకొని 4 రోజులకు ఒకసారి చేసుకుంటాను సార్. అట్లా చేసుకుంటాగా ఈశ్వరప్ప మరి ఏమన్నా నయమైందా? ఇప్పుడు షుగర్ అయితే కంట్రోల్ అయింది సార్. డయాలసిస్ చేస్తుంటే ఏమన్నా నయం ఉందా? డయాలసిస్ కూడా ఏం లేదు సార్. ఏం నయం కాలేదు? ఏం కాలేదు. గట్టే ఉంటుంది ఎప్పటికి. మరి ఎప్పటిదాకా చేస్తూ ఇంకా మస్తు బతికేది. అవును సార్. అందుకే ప్రజలకు తెలియక అటు పోతురని ఈ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడక ఎన్ని నెలలు అవుతుంది వాడుకొని? నెల దాటి ఒక నెల. ఇది రెండో విజిట్. నెలలో ఏమేమి మార్పు వచ్చింది చెప్పు. కొంచెం ఆకలి పెరిగింది సార్. పెరిగిందా అమ్మ? ఆకలి ఏమేమి పెరిగింది చెప్పు జర ఆయన సంగతి నీకు తెలుసు. ఆకలి మంచిగా ఉంది. షుగర్ కొంచెం నార్మల్కి వచ్చింది. షుగర్ కూడా తగ్గింది. షుగర్ నార్మల్కి వచ్చింది. వెరీ గుడ్. మంచిగానే ఉంటాను. మరి ఇంత రిజల్ట్ మీకు డయాలసిస్ చేస్తే కనిపించలే? పెరగలేదు సార్. ఇక కనిపిస్తుంది. ఇంకా 6 నెలలు కష్టపడితే మొత్తం నార్మల్ అయ్యి మళ్ళీ నువ్వు మంచిగా యాక్టివ్ అవుతాడు చేస్తా. ఓకేనా? ఇదే పత్యం మెయింటైన్ చేయి. ఏం పేరు? సోని సార్. సోని. ఎక్కడి నుంచి వచ్చినావు? రామంతపూర్ నుంచి సార్. రామంతపూర్ నుంచి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? డయాలసిస్. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 7.9 ఉండే. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? ఆయాసం ఉంటుండే, తినబుద్ధి కాకపోతుండే, వామిటింగ్స్ వస్తుండేది. ఇట్లా డయాలసిస్ పోతుండేది. డయాలసిస్ పోతుంది. ఆయన ఎన్నిసార్లు చేయించినవి డయాలసిస్ చేతికా? చేయక ఒక 2-3-4 నెలలు చేయించింది సార్. మరి ఏమైనా డెవలప్ అయినావా? ఏం లేదు సార్. ఏం డెవలప్ కాలే. నీరసం అయితేనే ఉన్నావు. అయితే ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 month వేసింది సార్. 1 monthలో ఏం డెవలప్ అయినావు? ఆకలి పెరిగింది. కొంచెం యూరిన్ వస్తుంది సార్. యూరిన్ వస్తుంది. కొంచెం ఇప్పుడు డయాలసిస్ పోకుండా అయినావు? 10 days అవుతుంది పోగొట్టున్నావు. వెరీ గుడ్. ఇది హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. అంటే ఇట్లా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా నువ్వు సంవత్సరమైనా డయాలసిస్ పోకుండా మంచిగా అయినావు. నీ సిరం క్రియేటిన్ తగ్గింది. 1కి వచ్చిందంటే అప్పుడు ఫైనల్ డోస్ ఇచ్చి ఆపేస్తా. ఓకేనా? అప్పటిదాకా ధైర్యంగా ఇదే విధంగా ఇప్పుడు ఎట్లున్నావు అట్లనే పథ్యంతో మంచిగా వాడు. ఇప్పుడు వద్దన వస్తు తినకుండా జాగ్రత్తలు ఉండు. ఏం పేరు? రవికుమార్. రవికుమార్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప తిరువూరు నుంచి. తిరువూరు నుంచి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 10 ఉందండి. 10. ఏం చేస్తున్నావు మరి ట్రీట్మెంట్? డయాలసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 1.5 year. 1.5 yearలో మరి మంచిగా కాలేవా? కాలేదు. మరి మంచిగా కాలేదని చెప్పలేవా డాక్టర్లకు? చెప్పినా ఇంతే లైఫ్ లాంగ్ అంటున్నారు. రోజు రోజుకు తగ్గిపోతూనే ఉన్నావు. అంతేనా? ఎంత తగ్గిండమ్మా? 30 kgs తగ్గారండి. అమ్మా 30 kgs తగ్గుతూనే ఉన్నావు. రోజు వీక్ అయితేనే ఉన్నావు. మరి డయాలసిస్ చేసి పుణ్యమైంది. డయాలసిస్ ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. మరి ఎందుకు 1.5 year నుంచి? ప్రాణం ఉన్నదంటే ప్రాణం ఉన్నది. ఇక బతికినామంటే బతికినా అన్నట్టే. దాంట్లో అలా బలం వస్తలేదు బాడీలో. ఇప్పుడు మన దగ్గర వాడిన వాళ్ళు అందరూ ఎట్లా అంటారు? నెల రోజులనే బలం వచ్చింది, యాక్టివ్ అయ్యమంటారా? చూసినావు కదా. మరి అట్లా తయారు చేస్తా. అందుకే నీ వీడియో తీసుకున్నా. ఇప్పుడు నీకు మాటలు కూడా గట్టిగా వస్తలేవు. ఆ మాట వాయిస్ తగ్గిపోయింది, మనిషిలో బలం తగ్గిపోయింది. నెల వరకలు ఎట్లున్నావో చూద్దాం ఇక. ఓకేనా? ఏం పేరు? కుమారి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కుక్కటిపల్లి. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం. సిరం కిడ్నీ ఫెయిల్. సిరం క్రియేటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 8.9. ఇప్పుడు ఇది రిపోర్ట్ ఉంది కదా. 8 సిరం క్రియేటిన్ 8.9. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? కిడ్నీ తగ్గిందా? 3.10. 3.10 వచ్చింది. 3.10 వచ్చేసింది. చాలా తగ్గింది కదా.
మరి దాని తగ్గట్టు పెయ్యి కూడా యాక్టివ్ అనిపిస్తుందా? అంటే ఆకుల బాడీలో యాక్టివ్ అప్పటికి గట్టిగానే ఉన్నాం కానీ సార్ ఆకలి అవుతలేదు సార్. ఆకలి అయితే లేదు, ఆకలి అయితే చేస్తా కానీ పెయ్యి అయితే నిద్ర మంచిగా, పడతలేదు. పెయ్యి మంచిగా ఉన్నది. అన్ని మంచిగానే ఉన్నాయి. వెరీ గుడ్. ఇంకా ఇంకా బాగా ఇంకా సిరం క్రియాటిన్ ఒకటి వచ్చేదాకా వాడుకోవాలి. ఒకటి వస్తే కథ తక్కువ అవుతుంది ఫైనల్. ఏం పేరు? యాదయ్య యాదవ్. ఎక్కడి నుంచి వచ్చినావు? కల్వకుర్తి. కల్వకుర్తికి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ తగ్గాలని వచ్చింది సార్. క్రియాటిన్ ఎంత ఉన్నది వచ్చినప్పుడు? 13 ఉండే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎంత ఉంది? తగ్గింది 3 తగ్గింది. 3 తగ్గిందా? వెరీ గుడ్. ఇది ఎంత మొదలు 13 ఉన్నది సిరం క్రియాటిన్. ఇప్పుడు ఎంత 10 అయిందా? రిపోర్ట్ చూపి చేయించినావు కదా ఫోన్లో చూపి. ఇప్పుడు మందులు వాడుతున్నప్పుడు నుంచి ఏమేమి అలకగా అనిపించింది బాడీ? బాడీ కొద్దిగా యాక్టివ్ ఉన్నది, మళ్ళీ కొంచెం మళ్ళీ అంత యాక్టివ్ 10 ఉన్నది. కరెక్ట్. ఇంకా తగ్గాలి, ఒకటి రావాలి. ఒక 6 నెలలు వాడాలి మంచి కంటిన్యూగా. ఓకేనా? యాక్టివ్ ఉండాలి సార్. యాక్టివ్ ఉండేటట్టు చేస్తా. ఏం పేరు? అప్పారావు సార్. అప్పారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? బోరబండి సార్. బోరబండ. ఏం బాధతో వచ్చినావు? ఆవేశము, గుండె నొప్పి. గుండె నొప్పి. ఎట్లా వస్తుండే ఆవేశం నొప్పి? ఏడొస్తుండే? రైట్ సైడ్ వస్తుంది సార్. రైట్ సైడ్ వస్తుండేదా? మరి ఏమన్నారు బయట డాక్టర్లు? బయట డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. దేనికి ఆపరేషన్? గుండెకి ఆపరేషన్ చేయాలన్నారు సార్. గుండెకి ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఏమేమి బాధ ఉండే? కాలు పీకులు, ఈ నొప్పులు, గుండె ఆవేశం రావడం, నడవడానికి చేతకయ్యేది కాదు సార్. నడవరాకపోతుండే. రాకపోతుంది. నడుస్తుంటే ఆవేశం వస్తుండే. ఇప్పుడు నడవడానికి వస్తుంది సార్. ఎంత దూరం నడుస్తున్నావు? ఇప్పుడు మ్యాక్సిమమ్ 5 మినిట్స్ దాకా నడిచినా ఏం కావట్లేదు సార్. ఏం కాదు. అప్పుడు నడవకపోతుంటే 2 మినిట్స్ నడిచినా సరే ఆవేశం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అయింది సార్. ఓన్లీ 1 మంత్ అంత మంచిగా అయిందా? అవును సార్. వాడినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకు 15 డేస్లో మార్పు వచ్చింది సార్. గుడ్, వెరీ గుడ్. మంచి రిజల్ట్ ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఈ వీడియో ప్రజలందరూ చూసేటట్టు చేస్తా. సరే సార్. పేరు? రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? బిఎన్ రెడ్డి నుంచి. బిఎన్ రెడ్డి నుంచి. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. బయట ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు డయాలసిస్ చేసుకోవాలి అన్నారు కదా. చేసుకోలే. ఎంత ఉండే క్రియాటిన్? మీ దగ్గరకు వచ్చినప్పుడు 7.2 ఉండే. 7.2. ఇదే కదా రిపోర్ట్? అదే 7.2 ఉందా? 7.2. ఓకే. ఇప్పుడు మందులు ఎన్ని రోజులు? కరెక్ట్ నెల అయింది. నెలలో డెవలప్మెంట్ కనిపించిందా? 6.0 వచ్చింది. 6.0 సిరం క్రియాటిన్ 60. ఓకే, మంచిగా ఉంది. బాడీలో కూడా యాక్టివిటీస్ మంచిగా వచ్చినాయి. యూరిన్ కూడా అప్పుడు తక్కువ వచ్చేది, ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇదే మెయింటైన్. డయాలసిస్ లేకుండా నీకు మందులతోనే తగ్గుతుంది. ఇట్లే కంటిన్యూ చేయాలి. ఓకేనా? ప్రజలకు చైతన్యం కోసం, ప్రజలకు ధైర్యం కోసం నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తాను. చెప్పాలి. మనం ఇప్పుడు ఈ వీడియో కూడా అందరికి తెలిసేటట్టు చేస్తా. పేరు? రాములమ్మ. ఏం బాధ ఉన్నది నీకు చెప్పు. యాదయ్యకి గుచ్చుకొని గడ్డ అయ్యింది, మంట మంతుంది, మింగరాదు. ఈ కుచ్చుక కాడి వాంగని మింగరాదు. బరి ఒకటే చంపయ్యి తిట్టినే తినాలి. ఇక తినవలస కానీ అంతా వస్తుంది, ఇళ్ళ పడుతుంది, మింగరాదు. పుండు అవుతుంది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఎక్కడెక్కడ పోయారు? కామ్లైన్కి పోయినా సార్. ఏమన్నారు? కామ్లైన్కి పోతే రిపోర్ట్లలో ఏం లేదు కానీ ఆపరేషన్ చేయాలంటారు. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో. ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, హోమియోపతి యొక్క ప్రచారం లేక మాకు తెలియదు సార్ అని బాధలు పడుతున్నారు. నరకం చూపిస్తూ డయాలసిస్ అంటే ఏమది? నరకం. 4 గంటలు కదలకుండా వండుకోవాలి. ఉన్న బ్లడ్ అంతా ఫిల్టర్ చేసుకుంటూ డయాలసిస్ మిషన్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి మనం హోమియోపతి వైద్యం పట్ల గతంలో మీకు తెలుసు, సోరియాసిస్ అంటే ఎట్లా తగ్గుతుంది, ప్రపంచంలో దీనికి మందే లేదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి డాక్టర్లు చెప్పి పేషెంట్లకు చాలా డిప్రెషన్ గురి చేసిర్రు.
ఇది ఈ వ్యాధి తగ్గదని చెప్పారు పేషెంట్లకు. అది ఈ వ్యాధి తగ్గదేమో అని చెప్పి ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సోరియాసిస్ అనే జబ్బు. దాని మీద ఎందుకు తగ్గదు అని చెప్పి నేను హోమియోపతి వైద్యంలో డెప్త్లో దాని మీద రీసెర్చ్ అండ్ ప్రయోగాలు చేయడం వల్ల హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నదని మనం చెప్పినాం, నిరూపించినాం, సక్సెస్ఫుల్ చూపించినాం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్తో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లేవలేని వాళ్ళు హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. బ్రెయిన్ స్ట్రోకు, దానికి హెమరేజ్కి సంబంధించిన, పెరాలసిస్కి సంబంధించిన కేసులు అద్భుతంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. దాని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వస్తుంది, చూపించినాం మీకు అందరికీ. ఇప్పుడు ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం కిడ్నీ డయాలసిస్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. మేము భరించలేకపోతున్నాం సార్, ఈ వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాలి, 3 రోజులు తెల్లారితే మాకేం పని చేయబుద్ధి కాదు. అట్లా నెల రోజులు ఉత్తగానే పని చేయకుండా చేసి బతికేం లాభం? ఇక అసలు ఏం కష్టం చేయకుండా ఇంట్లో ఏం పని లేకపోతున్నాం. అది ఇక బతకడం వేస్తూ చచ్చిపోదాం అనిపిస్తుంది మాకు అన్నీ బాధితులు మాకు వచ్చి చెప్పడం జరిగింది. దానిపైన హోమియోపతిలో ఎందుకు దీని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి హోమియోపతి వైద్యం పట్ల దాని యొక్క ట్రీట్మెంట్ గురించి ప్రయోగాలు చేసి బాగా సక్సెస్ఫుల్గా రీసెర్చ్ చేసి ఈ యొక్క వైద్యంకు మందులు ప్రయోగం చేయడం వల్ల ప్రజల్లో హోమియోపతిలో కూడా ఈ యొక్క కిడ్నీ కేసులన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయి వాళ్ళ సిరమ్ క్రియాటిన్ లెవెల్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. కష్టపడే డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి కేసు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని క్లుప్తంగా స్టడీ చేసి ప్రయోగాలు చేసినట్లయితే ఈ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నేను చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది డాక్టర్స్ హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందా, మేమే డాక్టర్లు ఇక మాకు తెలిసింది కానీ ఎడ తగ్గుతుందని చెప్పి కొంతమంది డిప్రెషన్ చేస్తున్నారు. ఒక్కటే ప్రజలు గుర్తుంచుకోవాలి, అలోపతి డాక్టర్లకు హోమియోపతి గురించి ఏమీ తెలియదు. కాబట్టి హోమియోపతి సిద్ధాంతాలు వేరు, అలోపతి సిద్ధాంతాలు వేరు. అలోపతి చదివిన వాళ్ళకు హోమియోపతి గురించి ఏం తెలుస్తుంది? ఎట్లా తగ్గుతుందన్న సోరియాసిస్ తగ్గిస్తాయి, ఇక తగ్గదు అని పెరాలసిస్ కేసులు తగ్గాయి, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంటే లేదు, అది తగ్గదనే కేసులు మనం సక్సెస్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ కేసులకు కూడా ఎట్లా కిడ్నీలో డ్యామేజ్ అయిన కిడ్నీలు ఎట్లా మంచిగా అవుతాయి అంటారు. ఆ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు అట్లా చెప్పినప్పుడు అలాంటి డిప్రెషన్ కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర, క్వాలిటీ మందులు ఇచ్చే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మీకు శాశ్వతంగా పరిష్కారం జరుగుతుంది ఈ యొక్క కిడ్నీ డిసీజ్ నుంచి. కానీ దీనికి సంబంధించినటువంటి పథ్యము మేము చెప్పినట్టుగా ఏది దొరుకుతుందో తింటాం. ఇక డాక్టర్ దొరికింది కదా అని మా దగ్గర మందులు వాడుకుంటా బయట పోయి అన్ని రకాల తిని తాగి చేస్తే మేము ఏం చేయలేము. మేము చెప్పినట్టు అది చాలా ప్రమాదం. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక ప్రాణం పోయేటట్టే కదా. కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మేము చెప్పినట్టు పథ్యాలు చేస్తూ వద్దన్న వస్తువు తినకుండా మందులు టైంకు వాడినట్టయితే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి మందులు మేము మా దగ్గర రాగానే ఎప్పుడు తగ్గుతుంది గ్యారెంటీ గిలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగొద్దు. డయాలసిస్ చేసేటోడే గ్యారెంటీ ఇయ్యడు. 20 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిన డాక్టర్లే గ్యారెంటీ ఇయ్యక ఇంటికి బాడీని పంపించారు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. మీ బాధలు కరెక్ట్ చెప్పాలి, మేము కరెక్ట్ మందు ఇస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ కనిపించినప్పుడు మందులు ఆపకుండా కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి గ్యారెంటీగా తగ్గుతుందా, అట్టెట్లా తగ్గుతుంది, ఇట్టెట్లా తగ్గుతుంది, ఈ క్వశ్చన్ లేవద్దు. డాక్టర్ల దగ్గర మీరు రావాలి, మీ బాధలు చెప్పుకోవాలి, మందులు తీసుకోవాలి. 1 మంత్లో మార్పులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. మంచిగా ఉంటే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని క్రాస్ క్వశ్చన్ లేవద్దు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నదని నేను చెప్పడమే కాదు, సక్సెస్ఫుల్ కేసులు మీ ముందు పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మన హోమియోపతి వైద్యం తినాలి, తిన్నది అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ అనుభవించింది ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయమంటున్నా.
ఆ షేర్ చేస్తున్నారు చాలామంది. చాలా ధన్యవాదాలు అందరికీ. అందరు కూడా మన బంధువులకు షేర్ చేస్తున్నారు. ఈశ్వరప్ప హోమియోపతి వండి అని చెప్తున్నారు. ఈ పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ప్రతి గ్రామంలో హోమియోపతి పేషెంట్లు అంతా వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. తక్కువ ఖర్చు. ఇప్పుడు చూసినా కదా, ఫస్ట్ పేషెంటు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ ఉండి 20 లక్షలు ఖర్చు పెట్టినా నీళ్ళు పాలు తాగేటట్టు చేయకపోయింది. ముక్కులో పైప్ పెట్టి, ఫుడ్ పైప్ పెట్టి ముక్కు ద్వారా ఫుడ్ ఇస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక్క 1 మంత్ మందులో వారం రోజులనే మార్పు వచ్చిందంట. 1 మంత్లో ఆ పేషెంట్ మాట్లాడుతున్నాడు, కళ్ళు చూపు వచ్చింది, ముఖంలో కాలు వచ్చింది. మరి 20 లక్షలు ఏట్లో వచ్చినట్టు అయిపోయాయి కదా. ఓన్లీ 1 మంత్తో సింగిల్ డోస్తో లేచి కూర్చున్నాడు. మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఆ పెద్ద మనిషి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్, ఊరికి ఒక్క వీరుడు. గద్దరు పాడిన పాట, వీరుడు ఊరికి ఒక్క వీరుడు ఉడితే ప్రజాయుద్ధమే చేస్తాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కనే చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయారు. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి. మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ సెంటరు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి
తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి క్యాలెండర్లో, ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవా లేవా తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.